హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు ఇండియన్ మార్కెట్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ ఐటీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండెక్సెస్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇండెక్సెస్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి అయితే కాపర్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో $13,000 పర్ టన్గా అయితే వెళ్ళింది. దీనికి ఇంపార్టెంట్ రీజన్, రీసెంట్ టైమ్స్లో కాపర్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి అండ్ చిలీ మైన్స్లో కాపర్ ప్రొడ్యూస్ చేసే చిలీ మైన్స్లో స్ట్రైక్ అయితే జరుగుతుంది. ఈ రీజన్ వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైస్ హైకి వెళ్ళాయి. ఈ రీజన్ వల్ల కాపర్ ప్రైస్ పెరుగుతుండడం వల్ల కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్సెస్ బాగా పర్ఫామ్ చేసింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెగ్మెంట్లో ప్రైజెస్ కూడా పెంచాలి అనుకుంటున్నారు ఈ సెగ్మెంట్లో. ఈ రీజన్ వల్ల కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్సెస్ అయితే బాగా పర్ఫామ్ చేసింది ఈరోజు. అండ్ ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ అయితే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయిపోయాయి అండ్ అంత ఇన్కమ్ కూడా రెవెన్యూ జనరేట్ చేసిందని అయితే ట్రంప్ అయితే చెప్తున్నారు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూస్తే ఈరోజు 10 grams ఆఫ్ ద గోల్డ్ 1170 రూపీస్ తగ్గి 1,38,340 రూపీస్గా ఉంది. సిల్వర్ కూడా 8,470 రూపీస్ అయితే తగ్గింది. 2,49,810 రూపీస్గా ఉంది 1 kg సిల్వర్. ఇది టెంపరీగానే కరెక్షన్ తీసుకుంటున్నాయి కానీ ఫ్యూచర్లో మళ్ళీ పెరుగుతాయి అనే న్యూస్ కూడా ఉంది ప్లాట్ఫామ్లో. డేటా అయితే గోల్డ్ అయితే 2026 వరకు అయితే $5,000 ఒక గా వెళ్తుందని, సిల్వర్ ప్రైస్ మాత్రం 2,75,000 నుంచి 3,00,000 రూపీస్గా వెళ్తుంది ఒక కేజీ సిల్వర్ అనేది ఉంది. అంటే కాపర్ ప్రైస్ కూడా రీసెంట్ టైమ్స్లో ఇంటర్నేషనల్ లెవెల్గా అయితే బాగా పెరుగుతున్నాయి. సిల్వర్ ప్రైస్ కూడా పెరుగుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ అయితే సిల్వర్ హాల్ మార్కింగ్ కూడా మ్యాండేటరీ చేయాలని అయితే రూల్స్ అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ డేటా కూడా ప్లాట్ఫామ్లో అయితే అప్డేట్ ఉంది. అంటే క్వాలిటీ పరంగా కానీ అండ్ వేరియస్ విధంగా కూడా సిల్వర్ హాల్ మార్కింగ్ అయితే మ్యాండేటరీ చేయాలనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. ఇది కూడా సిల్వర్ ప్రైస్ పెరగడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉండొచ్చు. ఈ రోజు మార్కెట్లో జ్యువెలరీ సెగ్మెంట్లో అయితే కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. లైక్ టైటాన్ కానీ, సెంకో గోల్డ్ కానీ, కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ అండ్ గోద్రేజ్ కన్జ్యూమర్ లాంటి స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. టైటాన్ వాళ్ళైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మార్కెట్లో 38% అయితే గ్రో అయ్యారు సేల్స్ ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో. అండ్ బిజినెస్ కూడా వీళ్ళకైతే 41% అయితే గ్రో అయినట్టుగా తెలుస్తుంది. ఈ రీజన్ వల్ల టైటాన్ స్టాక్ అయితే బాగా పర్ఫామ్ చేసింది ఈ రోజు మార్కెట్లో. దీంతో పాటుగా రేఖా జుంజున్వాలా గారు హోల్డింగ్స్ అయితే టైటాన్ స్టాక్లో 20,000 crore రీచ్ అయింది అని కూడా తెలుస్తుంది. ప్లాట్ఫామ్లో డేటా అయితే అప్డేట్ ఉంది ఇది కూడా. అండ్ టాటా గ్రూప్లో ఉన్నటువంటి వేరే స్టాక్స్ చూస్తే లైక్ టాటా టెక్ కానీ అండ్ టాటా ఎలక్స్ లాంటి స్టాక్స్ కూడా జేపీ మోర్గన్ వాళ్ళైతే అప్ సైడ్ వెళ్తుందనే చెప్తున్నారు. ఈ రీజన్ వల్ల ఈ రెండు స్టాక్స్ కూడా ఈరోజు అయితే పర్ఫామ్ చేశాయి. సెంకో గోల్డ్ లాంటి స్టాక్ పర్ఫామ్ చేసింది. వాళ్ళ బిజినెస్ కూడా అప్లోడ్ చేశారు. ఈ రీజన్ వల్ల సెంకో గోల్డ్ స్టాక్ కూడా 14% పెరిగింది. అండ్ కళ్యాణ్ జ్యువెలరీ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ చేయడం వల్ల స్టాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది ఈరోజు. అండ్ రే డాలియా గారు చెప్తానది ఏంటంటే ఈయన యుఎస్లో ఉన్నటువంటి బిగ్ ఇన్వెస్టర్ అండ్ హెడ్జ్ ఫండింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ పర్సన్ చెప్తున్నది ఏంటంటే ఆల్ ఓవర్ గ్లోబల్గా ఏఐ బబుల్ రిస్క్లో ఉందని చెప్తున్నారు. అండ్ మనీ వీక్ అయిపోతా ఉంది. ఇన్వెస్టర్స్ కూడా యుఎస్ మార్కెట్స్ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోతున్నారు, ట్రస్ట్ లేకపోవడం వల్ల అయితే చెప్తున్నారు. ఈయన బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్ అనే ఫండింగ్ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు, లైక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఈయన చెప్తున్నది గ్లోబల్గా జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే పెరిగిపోతున్నాయి ఇయర్ అనే కంపారిజన్లో. అండ్ అన్ని విధాలుగా కూడా ఏఐ బబుల్కి దగ్గరలో ఉన్నారు అండ్ మార్కెట్లో క్రాష్ వస్తుంది, ఫర్దర్గా గోల్డ్ అయితే పెరుగుతుంది అనే విధంగా చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్రైడే రోజు అయితే యుఎస్లో సుప్రీం కోర్టులో ట్రంప్ టారిఫ్ కేసు అయితే హియరింగ్ వస్తుంది. ఈ కేసులో వీళ్ళైతే ఫిబ్రవరి 2025లో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ను ఉపయోగించి ట్రంప్ అయితే టారిఫ్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఆల్ ఓవర్గా గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ పైన ఈ కేసు హియరింగ్ వస్తుంది. ఈ కేసులో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది అయితే ఇంపార్టెంట్. ట్రంప్ చెప్తున్నది ఏంటంటే టారిఫ్స్ వల్లనే ఇండియా, యుఎస్ఏ ఫైనాన్షియల్గా కానీ అండ్ సెక్యూరిటీ పరంగా అయితే స్ట్రాంగ్ అయింది. కంట్రీ జీడిపి కూడా Q3లో FY25లో 4.38% గ్రో అయిందని అయితే చెప్తున్నారు. కంపేర్ టు లాస్ట్ 2 yearsతో పోలిస్తే టారిఫ్స్ వల్లనే కంట్రీ జీడిపి గ్రో అయిందని చెప్తున్నారు. యుఎస్ జాబ్స్ గ్రోత్ అయితే కొంచెం స్లో అయ్యాయని చెప్తున్నారు. హై ఇంపోర్ట్స్ ఉంటే జాబ్స్ తక్కువగా ఉన్నాయి కానీ లో ఇంపోర్ట్స్ ఉన్న సెక్టార్లో మాత్రం జాబ్స్ అయితే బెటర్గా పెరిగాయి అనే విధంగా చెప్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో వాడాల్సిన రూల్స్ అయితే ఉపయోగించి ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ పైన అయితే టారిఫ్స్ వేశారు ట్రంప్ ఫిబ్రవరిలో. ఇన్ కేస్ ఈ కేసులో ట్రంప్ కనుక విన్ అవ్వకపోతే ఇప్పటి వరకు ఏదైతే ఛార్జ్ చేశారో టారిఫ్ మనీని ఆ అమౌంట్ అయితే అన్ని కంట్రీస్కి అయితే రిటర్న్ చేయాల్సి వస్తుంది. ఇది యుఎస్ఏకి అయితే బిగ్ బర్డన్గా అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ట్రంప్ $600 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే టారిఫ్స్ అయితే పే అన్ని కంట్రీస్ అయితే పే చేశాయి యుఎస్ఏకి ఇప్పటి వరకు.
ఇన్ కేస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో దానిపైననే వీళ్ళ డెసిషన్ అయితే డిపెండెన్సీ అయి ఉంటుంది ట్రంప్ టారిఫ్స్ కేసు. ఇన్ కేస్ సుప్రీంకోర్టు వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్గా డెసిషన్ తీసుకోకపోతే వీళ్ళు వేరే అదర్ చట్టాలను కూడా ఉపయోగిస్తారని ట్రంప్ గవర్నమెంట్ వాళ్ళైతే చెప్తున్నారు. రీసెంట్గా అండ్ వెనిజులా పైన అటాక్ చేశారు ట్రంప్ వాళ్ళు. ఈ సందర్భంలో కూడా యునైటెడ్ నేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఎలాంటి ఫాలో అవ్వకుండానే వెనిజులా అధ్యక్షుని అయితే అరెస్ట్ చేశారు కదా. మేబీ ఈ కేసులో కూడా వీళ్ళకి అగేన్స్ట్గా వస్తే అదర్ రూల్స్ వాడడానికి కూడా వీళ్ళైతే వెనకాడినారు మేబీ. ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ అయితే రికార్డు లెవెల్లో క్లోజ్ అయిపోయాయి. ఏఐ సంబంధించినటువంటి స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రీజన్ వల్ల జపాన్లో బాండ్ ఈల్డ్స్ అయితే లైఫ్ టైం హైక్ అయితే పెరిగింది. 32 years హైక్ అయితే పెరిగింది. అండ్ ట్రంప్ టారిఫ్స్కి అయితే ఫ్రైడే రోజు అయితే హియరింగ్ ఉంది కేసులో. ఈ రీజన్ వల్ల వీళ్ళు మిడ్ టర్మ్ ఎలక్షన్లో కూడా విన్ అవ్వాలని స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. ఇన్ కేస్ మిడ్ టర్మ్లో ఎలక్షన్లో విన్ అవ్వకపోతే కూడా మేబీ ట్రంప్ ఆ పదవి నుంచి అయితే దిగిపోవాల్సి వస్తుంది. ఈ రీజన్ వల్ల అయితే వీళ్ళైతే స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారు మిడ్ టర్మ్ ఎలక్షన్లో విన్ అవ్వాలని. అండ్ యుఎస్ వాళ్ళైతే ట్రంప్ అయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి పైన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. నేను వేసినటువంటి టారిఫ్స్ వల్ల మోడీ గారు అయితే హ్యాపీగా లేరు అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేశారు. ఇండియా వాళ్ళు రిపీటెడ్గా అడుగుతున్నది ఏంటంటే వీళ్ళు ఆర్డర్ చేసినటువంటి హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అపాచీ హెలికాప్టర్స్ అవి డెలివరీ అవ్వడం లేట్ అవుతుంది, ఎందుకు డిలే అవుతుంది అనే రీజన్ కూడా అడుగుతున్నారు అనే విధంగా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళైతే ఇండియాకి ఒక పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ డిసెంబర్ 2026 వరకు కూడా సెన్సెక్స్ 1,07,000గా వెళ్తుందనే విధంగా అయితే చెప్తున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఇండియాలో మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. దాంతో పాటుగా ఈక్విటీ వాల్యుయేషన్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. లాస్ట్ 12 months నుంచిగా ఇండియా మార్కెట్ అయితే బెటర్గా ఏం పర్ఫామ్ చేయలేదు. కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్తో పోలిస్తే కూడా చాలా లోనో పర్ఫామ్ చేసింది. ఓన్లీ 10.5% మాత్రమే పర్ఫామ్ చేసింది. చాలా లో పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో బెటర్గా పర్ఫామ్ చేసింది అనే విధంగా చెప్తున్నారు 2026లో. వీళ్ళు దీనికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా చెప్తున్నది ఏంటంటే ఇండియా జీడిపిలో ఆయిల్ వాడకం అనేది అయితే తక్కువగా ఉంది, తగ్గిస్తున్నారు. మేబీ ఈవీ సెగ్మెంట్లో సైడ్ డైవర్ట్ అవుతున్నారు. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ట్రంప్ ఇండియా పైన 50% టారిఫ్స్ వేసినా కూడా ఇండియా అదర్ కంట్రీస్తో రిలేషన్స్ డెవలప్ చేసుకుంటుంది. ఫర్దర్గా స్ట్రాంగ్గా ఎక్స్పోర్ట్ సెగ్మెంట్లో గ్రో అవుతున్నారు వీళ్ళు అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు వెయిటేజ్ ఏ సెక్టార్కి ఇస్తున్నారో చూస్తే లైక్ ఫైనాన్షియల్ కానీ కన్జ్యూమర్ డిస్క్రిషనరీ కానీ అండ్ ఇండస్ట్రియల్ పరంగా అయితే ఇస్తున్నారు ఓవర్ వెయిట్గా. అండర్ వెయిట్ చూస్తే ఎనర్జీ, మినరల్స్, యూటిలిటీస్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో వీళ్ళైతే ఇస్తున్నారు. వీళ్ళు పర్టికులర్గా కొన్ని స్టాక్స్కి అయితే ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ అయితే ఇచ్చారు. ఏ స్టాక్స్ ఇచ్చారో చూస్తే లైక్ వీళ్ళు కన్ మారుతి సుజుకి ఇండియా కానీ, ట్రెంట్ కానీ, టైటాన్ కంపెనీ కానీ అండ్ వరుణ్ బెవరేజ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండిగో అండ్ ఎల్ఎన్టీ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ ఈ స్టాక్స్ బ్రోకరేజ్ వాళ్ళైతే వీళ్ళైతే లిస్ట్ ఇచ్చారు ఓవర్ రేటింగ్గా. ఈ స్టాక్స్ 2026లో పెరుగుతాయి అనే విధంగా అయితే చెప్తున్నారు. వీళ్ళు ఈ స్టాక్స్కి రేటింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా ఇండియా జీడిపిని గ్రోత్ రేట్ అయితే ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు 2026 అండ్ 27లో వీళ్ళైతే FY26లో 7.3%గా ఉంటుందని, 27లో మాత్రం 6.8%గా ఉంటుందని అయితే చెప్తున్నారు. దీనికి FY26లో పెరగడానికి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే పాలసీస్ కానీ స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది. ఫిజికల్ కన్సాలిడేషన్ వల్ల కూడా ఆర్బీఐ రేట్ కట్ జరగడం కానీ జిఎస్టీ రేట్ కట్ జరగడం వల్ల కూడా ఇండియా ఫర్దర్గా గ్రో అవుతుంది. ఆర్బీఐ హ్యూజ్ లిక్విడేషన్ కూడా అవైలబిలిటీ ఉంది మార్కెట్లో అనే విధంగా చెప్తున్నారు వీళ్ళు. FY27లో మాత్రం కొంచెం గ్రోత్ రేట్ తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి ట్రంప్ టారిఫ్సే కొంచెం ఇంపాక్ట్ ఉంటాయి 27లో అనేది చెప్తున్నారు వీళ్ళు. ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు అయితే లక్సంబర్గ్ సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ మీట్ అయ్యారు. ఇండియా అలాగే యూరోపియన్ యూనియన్ మధ్యలో బయోలేటరల్ టైస్ని డెవలప్ చేయడానికి అండ్ ఫర్దర్గా రిలేషన్స్ డెవలప్ చేయడానికి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి, ఫర్దర్గా ఇండియా గ్రో అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది రిలేషన్స్ డెవలప్ చేస్తే. నెక్స్ట్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నేతన్యాహు గారు అయితే ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి కాల్ చేశారని, ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకున్నారని, ఇండియా ఇజ్రాయెల్ మధ్యలో ఫర్దర్గా రిలేషన్స్ డెవలప్ చేయడానికి అండ్ ట్రేడ్ రిలేషన్స్ కూడా డెవలప్ చేయడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. ఇండియా జీడిపి డేటా రిలీజ్ అయింది ఈరోజు.
ఇది FY 26లో 7.4%గా గ్రోత్ ఉంటుందని అయితే రిలీజ్ చేశారు. డేటా ప్రకారంగా చూస్తే ఇండియాలో మాక్రో ఎకనామిక్ కండిషన్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. టారిఫ్స్ వేయడం ఒక నెగెటివ్ ఉన్నా కూడా FY 26లో 7.4%గా రీచ్ అవుతుందనే విధంగా అయితే డేటా రిలీజ్ చేశారు. ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 1లో అయితే బడ్జెట్‌లో ఎస్టిమేట్ చేయడానికి అండ్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసే టైంలో కూడా ఈ డేటా చాలా ఉపయోగపడుతుంది. జీఎస్టీ అడ్జస్ట్మెంట్ చేయడానికి కానీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయితే బెటర్గా పర్ఫామ్ చేశాయి రీసెంట్ టైమ్స్లో. ఈ డేటా అయితే అన్ని విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. యుఎస్ జాబ్స్ డేటా కూడా రిలీజ్ అవ్వాలి ఈరోజు. ఏడీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 41,000 జాబ్స్ అయితే యాడ్ అయ్యాయి డిసెంబర్లో అని చెప్తున్నారు. ప్రైవేట్ కంపెనీ వాళ్ళే 41,000 జాబ్స్ అయితే యాడ్ చేశారని చెప్తున్నారు డిసెంబర్లో. ప్రిడిక్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం లోగానే ఉంది, ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదనే విధంగా కూడా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఈరోజు స్టీల్ సెక్టర్కి అయితే టోటల్గా కొంత ప్రెజర్లో ఉంది మార్కెట్లో. బిల్డర్స్ అయితే కంప్లైంట్ చేశారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఆల్ ఓవర్ స్టీల్ సెక్టర్కి సంబంధించినటువంటి కంపెనీస్ అన్నీ కూడా 2015 అండ్ 23 మధ్యలో కూడా అన్ని వీళ్ళు గ్యాదర్ అయ్యి కూడా ఆర్టిఫిషియల్గానే డిమాండ్ క్రియేట్ చేసే ప్రైస్ అయితే పెంచారని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ రీజన్ వల్ల కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. 25 కంపెనీస్కి సంబంధించినటువంటి సిఈఓస్ కానీ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉన్నారు ఈ కంప్లైంట్ చేసిన దాంట్లో. మేబీ కొంచెం స్టీల్కి సంబంధించినటువంటి సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అయితే కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి ఈరోజు. వీళ్ళు ఫైనల్గా డెసిషన్ తీసుకునేంత వరకు కూడా కొంచెం స్టీల్ స్టాక్స్ అయితే మేబీ డౌన్కే రావచ్చు. నెక్స్ట్ వెల్స్పన్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 3,100 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు అమెరికా దగ్గర నుంచి. ఈ ఆర్డర్ విన్ అవ్వడం వల్ల ఈరోజు స్టాక్ 2%గా పెరిగింది. ఈ ఆర్డర్ విన్ అయిన తర్వాత వీళ్ళ కంపెనీ ఆర్డర్ బుక్ 23,460 crore అయితే రీచ్ అయింది. రీసెంట్ టైమ్స్లో వీళ్ళకైతే యుఎస్ దగ్గర నుంచి అదర్ కంట్రీస్ దగ్గర నుంచి అయితే ఇంటర్నేషనల్ ఆర్డర్స్ బెటర్గానే వస్తున్నాయి వీళ్ళకి. వీళ్ళు ఈ ఆర్డర్లో ఏం చేస్తారంటే యుఎస్ఏకి లార్జ్ డయామీటర్ కోటెడ్ లైన్ పైప్స్ అయితే సప్లై చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఈ ఆర్డర్ని FY 26, 27, 28 3 ఇయర్స్లో ఫినిష్ చేస్తారని వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా బిజినెస్ అయితే గ్రో అవుతుంది కంటిన్యూగా ఇండియాలో కానీ అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా. ఈ కంపెనీ వాళ్ళు Q2లో రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 237 అయితే నెట్ ప్రాఫిట్ పెరిగింది ఈ కంపెనీకి. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు. నెక్స్ట్ యూనిమెక్ వాళ్ళు కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 72.2 crore వర్త్ చేసే ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. వీళ్ళు ఈ ఆర్డర్లో ఏం చేస్తారంటే తారాపూర్ ఆటోమిక్ పవర్ స్టేషన్ యూనిట్స్ 3 and 4కి అయితే సప్లై అండ్ డెలివరీ ఈక్విప్మెంట్స్ అయితే చేస్తారు వీళ్ళు. లైక్ కాంపోనెంట్స్ లైక్ ఇంక్లూడింగ్ ఏరో టూలింగ్ కానీ గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్స్ కానీ అండ్ ఎలక్ట్రో మెకానికల్ సబ్ అసెంబ్లీస్ కానీ అండ్ అదర్ ప్రోడక్ట్స్ అయితే సప్లై చేస్తారు వీళ్ళు. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా ఈ స్టాక్ ఈరోజు పాజిటివ్గానే మూవ్ అయింది. నెక్స్ట్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ వాళ్ళకైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు ఎస్బీఐ దగ్గర నుంచి. 1,000 crore వర్త్ చేసే ఆర్డర్. ఈ కంపెనీ వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ ఆర్డర్ అవ్వడం అయితే ఫస్ట్ టైం. వీళ్ళు ఎస్బీఐకి సంబంధించినటువంటి 5,000 ఏటీఎంస్లో వీళ్ళైతే ఆపరేట్ చేస్తారు. లైక్ సర్వీస్ని మేనేజ్ చేయడం కానీ అండ్ క్యాష్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కానీ అండ్ ఏటీఎం టైంని అయితే పెంచడం అయితే వీళ్ళైతే మేనేజ్ చేస్తారు. వీళ్ళు ఏటీఎం ఆపరేషన్స్ని స్మూత్గా రన్ అవ్వడానికి బెటర్ సర్వీస్ అండ్ రిలయబిలిటీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఎస్బీఐ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్ ఓవర్ నేషన్లో ఉన్నటువంటి 5,000 ఏటీఎంస్కి వీళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి కాంట్రాక్ట్ పీరియడ్ అయితే 10 ఇయర్స్గా ఉంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ ఈరోజు 7%గా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ సిప్లా కంపెనీ వాళ్ళకైతే ఒక నెగిటివ్ న్యూస్ అయ్యేది. యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు 483 అబ్జర్వేషన్స్ కానీ వీళ్ళైతే సిప్లా కంపెనీకి సబ్సిడరీ వాళ్ళ కంపెనీ పార్ట్నర్ అయినటువంటి ఫార్మాథన్ కంపెనీకి అయితే ఇష్యూ చేశారు నోటిఫికేషన్. వీళ్ళు క్వాలిటీ విషయంలో కానీ ప్యూరిటీ విషయంలో కానీ అండ్ కంట్రోల్ సిస్టంలో అయితే వీళ్ళైతే రూల్స్ ఫాలో అవ్వట్లేదు. స్టెరైల్ కండిషన్లో కూడా లేదు అనే విధంగా చెప్తున్నారు వీళ్ళు. గ్రీస్కు సంబంధించినటువంటి సీఎంఓ పార్థమన్ కంపెనీ వాళ్ళైతే యుఎస్లో ల్యాండ్ రోటైడ్ అనే డ్రగ్ని సెల్ చేస్తూ ఉంటారు. ఇది ట్యూమర్కి సంబంధించిన సెగ్మెంట్లో వాడుతూ ఉంటారు. సిప్లా కంపెనీకి ఈ బిజినెస్లోనే రెవెన్యూ అయితే ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది యుఎస్ దగ్గర నుంచి. వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళైతే అబ్జర్వేషన్స్ ఇష్యూ చేయడం వల్ల సిప్లా స్టాక్ ఈరోజు 5% అయితే డౌన్కి వెళ్ళింది ఈరోజు.
నెక్స్ట్ పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఇస్రో దగ్గర నుంచి ఇస్రోకి సంబంధించినటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ దగ్గర నుంచి అయితే ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు ఈ ఆర్డర్లో ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం అల్లాయ్ ఇంగ్లాట్స్ని సప్లై చేయడానికి వీళ్ళు ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రోగ్రాంలు అయితే వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు. ఇస్రోకి సంబంధించినటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ మార్నింగ్ సెషన్లో పాజిటివ్గా ఉంది, కానీ ఈవినింగ్ సెషన్లో అయితే నెగిటివ్గానే క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎన్ఎండిసి వాళ్ళైతే యాక్టివ్గా ఉన్నారు. ఐరన్ ఓర్ ఎక్స్కవేషన్ చేసే విషయంలో డాలియన్ ఐరన్ ఓర్ కాంట్రాక్ట్ అయితే రేజ్ చేసిన వీళ్ళు 4%గా జూలై 23 నుంచి కూడా ఇప్పుడే చాలా హైగా అయితే పెరిగింది. వీళ్ళు 828.5 యువాన్ పర్ మెట్రిక్ టన్గా అయితే రేజ్ చేస్తున్న వీళ్ళు ప్రైస్ రైజ్ చేస్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు ఎక్స్కవేషన్ కూడా బాగా చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల స్టాక్ కూడా ఈరోజు అయితే పాజిటివ్గా మూవ్ అయింది. ఈ స్టాక్ అయితే 52 వీక్స్ హైక్ అయితే పెరిగింది ఈరోజు. ఎక్స్పెక్టేషన్ అయితే ఇంకా అనలిస్టులు అయితే ఇంకా పైకి వెళ్తుంది అనే విధంగా చెప్తున్నారు. ఇది రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీ ఫర్దర్గా కూడా గ్రో అవ్వచ్చని అయితే ఉంది మార్కెట్లో ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ రెఫెక్స్ ఇండస్ట్రీ వాళ్ళైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 43.71 crore వర్త్ చేసే ఆర్డర్ని వీళ్ళు ఈ ఆర్డర్లో లైక్ యాష్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు వీళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా ఈరోజు స్టాక్ అయితే మార్నింగ్ సెషన్లో పాజిటివ్గా ఉంది, కానీ ఈవినింగ్ సెషన్లో అయితే నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.